ఒక అందమైన చెరువు వద్ద 2 హంసలు మరియు ఒక తాబేలు సంతోషంగా జీవించేవి. ముగ్గురు మంచి స్నేహితులు రోజూ కలిసి ఆనందంగా గడిపేవారు. ఒకరోజు చెరువు ఎండిపోవడం మొదలైంది. హంసలు వేరే చెరువుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాయి. అప్పుడు తాబేలు బాధగా అన్నాడు, మీరు వెళ్ళిపోతే నేను ఒంటరిగా ఉండిపోతాను. అప్పుడు హంసలు తాబేలుతో ఒక ఉపాయం చెప్పాయి. నువ్వు నోటితో కర్రని గట్టిగా పట్టుకో, మేము నిన్ను మాతో పాటు తీసుకెళ్తాం. ఈ విధంగా వీరి ముగ్గురి ప్రయాణం మొదలైంది. ఏయ్, తాబేలు ఎగురుతుంది. ఆ మాటలు విని తాబేలు మాట్లాడాలని ప్రయత్నించాడు. నోరు తెరిచాడు, కింద పడిపోయాడు. ఈ కథ మనకు ఒక ముఖ్యమైన పాఠం చెబుతుంది. అవసరం లేని మాటలు ప్రమాదానికి దారితీస్తాయి. మౌనం కూడా గొప్ప బుద్ధి.